అలానే మిసెస్రావు, ఈ శతాబ్దపు అతిపెద్ద గోల్మాల్ వ్యవహారం ఏదైనా ఉందంటే గోల్డ్, బంగారం. ఈ బంగారాన్ని కృత్రిమంగా ధరలు పెంచేస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా ఉండేటువంటి డాన్స్. కేవలం ఒకే ఒక స్టేట్మెంట్ అమెరికా అధ్యక్షుడు ఇస్తే ఇమీడియట్గా పెరగడము లేదంటే భారీగా తగ్గడము ఏదో ఒకటి జరుగుతుంది. నిజంగా డిమాండ్ ఉన్న కారణంగానే బంగారం రేటు పెరుగుతుందా అని అంటే కాదు. పోనీ వినియోగదారులు ఏమన్నా కొనుగోలు చేస్తున్నారంటే అంతకన్నా కాదు. కారణం ఏంటంటే గత ఏడాది కంటే ఈసారి కొనుగోలు చేసేటువంటి వినియోగదారుల పర్సంటేజ్ 60% తగ్గిపోయింది. మరి గోల్డ్ రేటు తగ్గాలి కదా, వినియోగదారులు కొనుగోలు చేయట్లేదు అంటే డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గినప్పుడు ధర అయితే తగ్గాలి కదా, కానీ ధర పెరుగుతుంది. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఒకళ్ళేమో ఇరాన్ యుద్ధం అంటారు, మరొకళ్ళేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటారు, ఇంకొకళ్ళేమో పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అంటారు, మరొకళ్ళేమో ట్రంప్ ప్రతీకార సుంకాలు అంటారు. బంగారం రేటు పెరిగిందంటే ఫెడ్ వడ్డీ రేట్లు అంటారు. ఇలా రకరకాలు చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు అని చెప్తారు. ఇదంతా కాదు, లేనటువంటి ధరని ఉన్నట్టు క్రియేట్ చేసి భారీగా లాభాలు పొందడానికి అంతర్జాతీయంగా ఉండేటువంటి డాన్లు, వరల్డ్ డాన్లు చేసేటువంటి పని. కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనరు అధ్యక్షుడు అయ్యాడు ట్రంప్. ఆ కారణం చేత ఆర్టిఫిషియల్గా రేటు క్రియేట్ చేయటం, దాన్ని అమ్ముకోవటం, దాని నుంచి బయటపడటం, ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. సేమ్ అదే జరుగుతుంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత. లేదంటే బంగారం రేటు పెరిగేంత పరిస్థితులు ఏమున్నాయి అంటే ఒకటే ఒకటి కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఆయా దేశాల యొక్క కరెన్సీ పడిపోకుండా ముందస్తుగా గోల్డ్ని కొనుగోలు చేసి పెట్టుకున్నాయి రిజర్వ్ బ్యాంకులు అనేది ఒకటే చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎన్ని రోజులు, యుద్ధం వస్తుందా రాదా అనేది తెలీదా? ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత అది వెంటనే ఆగిపోయింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవగానే బంగారం రేటు పెరిగింది. మరి ఆపరేషన్ సింధూర్ ఆగిపోగానే బంగారం రేటు తగ్గాలి కదా, తగ్గల. పోనీ స్వల్పంగా తగ్గింది అనుకున్నాం. మరి పెరగడమేమో అనూహ్యంగా పెరుగుతుంది, తగ్గడమేమో స్వల్పంగా తగ్గుతుంది. మరి దీన్ని ఏమంటాం? అలాగే రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధం జరుగుతుంది దాదాపు 2022 నుంచి జరుగుతుంది. మరి 2024 నుంచే భారీగా పెరిగింది కదా బంగారం. పెరిగేది ఏదో 2022లోనే భారీగా పెరగాలి కదా, మరి 2024లోనే భారీగా ఎందుకు పెరిగింది? సో రెసిప్రోకల్ ట్యాక్స్ని తగ్గించేశారు ట్రంప్. అంటే బంగారం రేటు తగ్గాలి కదా, మరి ఎందుకు పెరుగుతుంది? దీనికి సమాధానం స్పష్టంగా ఉండదు. అంటే ఒక గ్యాంబ్లింగ్, ఒక గోల్మాల్ నడుస్తుంది బంగారం మార్కెట్లో. ఎలా నడుస్తుంది అని అంటే, నెంబర్ 1 ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా అంతర్జాతీయంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఔన్స్ బంగారం నిన్న కాక మొన్న $5,000 తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో. మరి ఇప్పుడు నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు ఏంటి? ఎందుకు అంతర్జాతీయంగా $5,000 దాటిపోయింది మళ్ళా అంతర్జాతీయ మార్కెట్లో? ఇప్పుడు ప్రతీకార సుంకాలని ఆయన తగ్గించేశాడు. తగ్గించినప్పుడు తగ్గాలి కదా బంగారం. మొన్నటి వరకు ఏం చెప్పారు? ప్రతీకార సుంకాలని వేశాడు ట్రంప్ 50%, అందుకే బంగారం పెరిగింది అన్నారు. మరి అదే నిజమైతే ప్రతీకార సుంకాలను తగ్గించారు కదా, బంగారం తగ్గాలి కదా, మరి ఎందుకు పెరుగుతుంది? దీనికి స్పష్టమైన సమాధానం ఉండదు. అంటే ఒక ప్రజలకి అంతుపట్టినటువంటి ఒక బిజినెస్ వ్యవహారం అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డాన్స్ అంటారు కదా, ఈ అండర్ వరల్డ్ డాన్స్ చేసేటువంటి పని. ఈ అండర్ వరల్డ్ డాన్స్ చేతిలోకి బంగారం మార్కెట్ వెళ్ళిపోయింది, అలాగే సిల్వర్ మార్కెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రేపు మాపు మళ్ళీ ట్రంప్ ఏమంటున్నారంటే బిట్ కాయిన్స్ అంటున్నారు. బిట్ కాయిన్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ బిట్ కాయిన్ రేట్స్ మళ్ళీ అమాంతం పెరిగే అవకాశం ఉంది. బిట్ కాయిన్స్ని భారీగా కొనుగోలు చేయడం, ఎందుకంటే బిట్ కాయిన్ వ్యాపారం ఉంది ట్రంప్కి. కాబట్టి బిట్ కాయిన్ వాల్యూ పెంచేస్తాడు. బిట్ కాయిన్ వాల్యూ పెరిగితే బంగారం వాల్యూ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ బిట్ కాయిన్ని ఒక స్టేజ్ తీసుకెళ్ళి వాటిని అమ్మేసుకొని మళ్ళీ బంగారం వైపు వస్తారు. బంగారాన్ని పీక్ స్టేజ్ తీసుకెళ్తున్నారు. ఈ బంగారం అమ్మేసుకొని మళ్ళా సిల్వర్ వైపు, లేదంటే రేర్ మినరల్స్ అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పేరు పెట్టారు, వాటి వైపు వెళ్ళిపోతారు, వాటి రేటు పెంచేస్తారు. అంటే ఇదంతా కూడా అండర్ వరల్డ్ డాన్స్ చేసేటువంటి పని. దీంట్లో సామాన్యులు చిక్కిపోతున్నారు, సామాన్యులు దొరికిపోతున్నారు. ఎవరైతే పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బంగారమో వెండో కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు భారీగా నష్టపోతున్నారు.
అనాలిసిస్ చేసేటువంటి వాళ్ళు కూడా, అంతర్జాతీయంగా అనాలిసిస్ చేసేటువంటి ప్రముఖ కంపెనీలు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాయి. పెరిగేటప్పుడేమో పెరిగే అవకాశం ఉందని చెప్తారు, తగ్గేటప్పుడేమో మరింత తగ్గే అవకాశం ఉందని చెప్తారు. ఇప్పుడు మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తే ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే మార్కెట్ని, ఉగాది లోపల బంగారం రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పి కొంతమంది చెప్తారు. లేదు ఉగాది లోపల బంగారం మళ్ళీ 1,80,000కి వెళ్ళే అవకాశం ఉంది తులం అని చెప్పి మరికొంతమంది చెప్తుంటారు. సో ఇవాళ మార్కెట్ చూస్తే నిన్న మొన్న పరుగులు పెట్టినటువంటి బంగారం మార్కెట్ ఇవాళ కొంత స్లో అయిందని చెప్పి సంబరపడేటువంటి లోపలే ఇవాళ 500 తగ్గింది గ్రామ్కి. రేపు 1000 పెంచేస్తారు. అంత భారీగా పెంచేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు 24 అవర్స్లో ఎందుకు వస్తాయి అంటే ఇది గ్యామ్లింగ్. సో ఇవాళ మార్కెట్ ఏంటి, బంగారం మార్కెట్ ఏంటి చూద్దాం. ఇవాళ బంగారం మార్కెట్ ఏంటి, సిల్వర్ మార్కెట్ ఏంటి అనేది చూద్దాం. సో బంగారం రేటు ఇది ఇవాళది. యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ బంగారం మార్కెట్ చూస్తే 24 క్యారెట్ల బంగారం గ్రామ్ వచ్చేసి 15,442 రూపాయలు ఉంది. నిన్నటికంటే 502 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 14,155 ఉంది. నిన్నటికంటే 460 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 11,582 రూపాయలు ఉంది. ఇవాళ నిన్నటికంటే ఇవాళ 376 రూపాయలు తగ్గింది. అంటే తులం బంగారం వచ్చి 24 క్యారెట్లు వచ్చేసి 1,54,000 హైదరాబాద్ మార్కెట్ సుమారుగా. 22 క్యారెట్లు వచ్చేసి 1,40,000, 18 క్యారెట్లు వచ్చి 1,15,000 రూపాయలు ఉంది తులం. అదే సిల్వర్ చూద్దాం. ఇవాళ మార్కెట్ తగ్గింది బంగారం మార్కెట్. అలాగే సరే గోల్డ్ చూద్దాం ఫస్ట్. సో గోల్డ్ చూడండి, గోల్డ్ రేటు నిన్నటికి వాళ్ళకి తేడా ఇచ్చాడు. ఇప్పుడు మనం లాస్ట్ ఇదిగోండి ఇక్కడ చూడండి వరుసగా ఎంత పెరిగిందో 551.76. అంటే ఇక్కడ పెరుగుదలమే ఎక్కువగా ఉంది ఈ 2 రోజులు. ఇవాళ తగ్గింది, మళ్ళీ రేపు 1,000 రూపాయలు పెంచేస్తారు. ఈ పెరగడం ఏమో ఎక్కువ పెరుగుతుంది చూడండి. ఒకసారిగా 1,177 రూపాయలు పెరిగింది. పెరగడం కన్నా తగ్గడం అనేది చాలా వ్యూహాత్మకంగా తగ్గిస్తుంటారు, పెంచడం అనేది చాలా వ్యూహాత్మకంగా పెంచుతుంటారు. అంటే గ్యాంబ్లింగ్ ఇదంతా కూడా, ఇదంతా గ్యాంబ్లింగే. ఈ గ్యాంబ్లింగ్లో సామాన్యులు చిక్కిపోతున్నారు. ఇప్పుడు పొలిటీషియన్సే గ్యాంబ్లింగ్ అయిపోయారు. అంతర్జాతీయంగా ఉండే అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడైనటువంటి ట్రంపే ఈ వ్యాపారంలో ఒక డాన్గా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సిల్వర్ వచ్చేసి 20 రూపాయలు తగ్గింది. సిల్వర్ కిలో 300 రూపాయలు తగ్గింది. ఇవాళ 3 లక్షలు ఉంది సిల్వర్. ఇవాళ కేజీ 20,000 తగ్గింది ఇవాళ సిల్వర్. ప్లాటినం చూద్దాం. ప్లాటినం చూడండి హైదరాబాద్ మార్కెట్లో. సో ప్లాటినం రావట్లేదు, సరే సిల్వర్ వచ్చింది. ప్లాటినం రేటు ఇంకా ఇవ్వలేదు. సో సిల్వర్ది ఇది పరిస్థితి. సో ఈ బంగారం హెచ్చు తగ్గులు అనేవి ఒక చిన్న కాజును పట్టుకొని అది పెరిగిందనో తగ్గిందనో చెప్తూ ఉంటారు. బట్ అసలు వాస్తవం అది కాదు. ఈ వీళ్ళు పొలిటీషియన్స్ ఆడుతున్నటువంటి, బ్లాక్ మనీ హోల్డర్స్ ఆడుతున్నటువంటి పెద్ద గేమ్. బ్లాక్ మనీ హోల్డర్స్ వాళ్ళే బిస్కెట్లు కొంటారు, వాళ్ళే కడ్డీలు కొంటారు, బంగారం కడ్డీలు హోల్డ్ చేస్తారు. ఒక స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత బంగారం రేట్ హైక్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలంగాణలో రియల్ ఎస్టేట్ని ఏదైనా పెంచేశారు. కేసీఆర్ గారు 100 కోట్లకు తీసుకెళ్లారు ఎకరా, రేవంత్ రెడ్డి గారు 150 కోట్లకు తీసుకెళ్లారు. ఆ కారణంగా రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేటు సామాన్యులకు అందనేటువంటి విధంగా వెళ్ళిపోయింది. అలా అని చెప్పేసి రియల్గా డిమాండ్ ఉందంటే లేదు. బిల్డర్లు బోర్డులు తిప్పేటువంటి పరిస్థితి. వాసవి వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్టు అదే ఇప్పుడు డోల్డ్రమ్స్లో ఉంది. అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. దీని కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయటం, లేనిటువంటి డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేయటం. ఇప్పుడు అదే జరుగుతుంది బంగారం విషయంలో. ఎప్పుడు కుప్పగూలుతుందో కూడా ఎవరు అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. మరి కుప్పగూలే అవకాశం ఉందా, ఇంకా మరింత పెంచి ఒక స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తారా? ఏం జరగబోతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మీద అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.